నమస్తే అండి. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొన్ని కుక్కలు మన దేశంలో మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. వాటిని ఇప్పుడు తరిమి కొట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతా బంగ్లాదేశ్లో మన వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో అక్కడ కనుక బీజేపీ వస్తే ఇక్కడ నివసిస్తున్నటువంటి పనికిమాలిన సంత మొత్తాన్ని కూడా తరిమి కొడతారు. దీని ద్వారా బంగ్లాదేశ్లో సంక్షోభం అనేది ఏదో రాబోతోంది అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎవడో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేతే ఇలా మాట్లాడుతున్నాడంటే ఆ బంగ్లాదేశ్లో ఈ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తప్పనిసరిగా లోనికి వెళ్లాల్సిందే. ఇంతకాలం మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యాన్ని వహిస్తా ఆ రాష్ట్రాన్ని పాలించారు. సరే, మంచో చెడుకో పాలిచ్చారు. కానీ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి మోకతో ఆ రాష్ట్రం ఇంతకాలం కూడా చివరి స్థాయికి పడిపోతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే ఈ పనికిమాలిన సంత మొత్తాన్ని కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టవచ్చు. మీరేమంటారు?